నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దేశంలో ఉన్న నరసింహ క్షేత్రాలలో బీదర్ కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న దివ్య క్షేత్రంలో సాక్షాత్తు నరసింహస్వామి వారు నీటిలో దర్శనమిచ్చి ఝరణి నరసింహస్వామిగా పూజలందుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలోనున్న బీదర్ ఝరణి నరసింహస్వామి వారి ఆలయ వైశిష్ట్యమేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దాం. ప్రహ్లాద నారద పరాశర పుత్ర ముఖ్యం భక్తాం స్తువంతి తవ భీకర వీరవార్తాం భాషాపతిం పఠతి వాసర శుద్ధిమారాత్ లక్ష్మీ నృసింహ భగవాన్ తవ సుప్రభాతం అంటూ శ్రీ నరసింహస్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం బీదర్. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాలను ఆవిష్కరించే కొండలు గుట్టల నడుమ అలరారుతోన్న ఈ దివ్యక్షేత్రంలోని మంగళ్పేటలో శ్రీ ఝరణి నరసింహస్వామి వారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం హైదరాబాదుకు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకప్పుడు నిత్య నీరాజనాలందుకున్న ఈ క్షేత్రాన్ని కళ్యాణి చాళుక్యులు, శాతవాహనులు, బహమనీ సుల్తాన్లు పాలించినట్లు తెలుస్తోంది. ఆయా రాజుల, సుల్తానుల కాలం నాటి కట్టడాలు, శిథిలాలు ఇంకా సజీవంగా దర్శనమిచ్చి భక్తులను ఆ కాలానికి తోడ్కొనిపోతాయి. బీదర్ కోటతో పాటు ఇంకా అనేక కట్టడాలు ఆయా రాజుల కాలానికి సాక్షీభూతంగా నిలుస్తాయి. మంగళ్పేట ప్రాంతం బీదర్కు సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొండల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో అలరారే ఈ దివ్యాలయం భక్తులకు ఓ విచిత్రమైన అనుభూతిని కలుగజేస్తుంది. బీదర్లోని మంగళపేట క్షేత్రంలో ఉన్న ఝరణి నరసింహస్వామి వారి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ దివ్య ఆలయాన్ని సుమారు 400 సంవత్సరాల క్రితం భక్తులు నిర్మించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఝరణి నరసింహస్వామి వారి ఆలయం భూమికి 150 అడుగుల లోతులో దర్శనం. ఈ క్షేత్రములో ఉన్న నరసింహస్వామి వారి ఆలయం ప్రశాంతమైన వాతావరణంలో మనోహరమైన కొండల నడుమ అలరారుతోంది. ఈ ఆలయం భూమికి సుమారు 150 అడుగుల లోతులో దర్శనమిస్తుంది. ఓం నరసింహస్వామియే నమః అంటూ భక్తి శ్రద్ధలతో వరసలో నిలబడతారు. ఈ క్షేత్రంలో కొలువైన ఝరణి నరసింహస్వామి వారు గర్భాలయంలో కాకుండా ఓ కొండగుహలో దర్శనమిస్తారు. వరుసలో నిలబడిన భక్తులకు ప్రధానాలయం వెలుపలి భాగంలో నరసింహస్వామి వారి మందిరం ఒకటి దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో భక్త ప్రహ్లాదుడు, లక్ష్మీ నరసింహస్వామి వార్ల దివ్యమంగళ శిలారూపాలు భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతాయి.
గర్భాలయంలోకి వెళ్లే భక్తులు ముందుగా ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే ఈ మందిరానికి కొంచెం ముందు భాగంలో దీపస్తంభం ఒకటి దర్శనమిస్తుంది. ఇక్కడ నిత్యము జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువైన నరసింహస్వామి వారు కొండ గుహలో నీటిలో దర్శనమిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దర్శనమిచ్చే స్వామివారిని దర్శించుకోవటానికి భక్తులు సుమారు 300 అడుగుల దూరం గుహలో నీటిలో నడిచి వెళ్లాల్సి ఉంటుంది. స్వామి దర్శనం చేసుకునే భక్తులు గోవిందా గోవిందా శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః అంటూ భక్తి శ్రద్ధలతో నీటిలో నడిచి వెళ్తారు. జయ లక్ష్మీ నరసింహ జయ జయ శ్రీకర నరసింహ జయ జయ లక్ష్మీ నరసింహ అంకిత పాప విమోచక అంకిత పాప విమోచక మంజుల సింహాచలవాస జయ జయ లక్ష్మీ నరసింహ జయ జయ శ్రీకర నరసింహ జయ జయ లక్ష్మీ నరసింహ. ఈ క్షేత్రములో శ్రీ నరసింహస్వామి వారు వెలవటం వెనుక ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. జరాసురుడనే రాక్షసుడు స్వామి కరుణా కటాక్షాల కోసం ఘోర తపస్సు చేశాడట. అతడి తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి జలములో అక్కడే కొలువై ఉంటానని జరాసురుడికి వరమిచ్చాడట. ఆ వర ప్రభావంగా స్వామి ఇక్కడ వెలిశాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఝరణి నరసింహస్వామి వారిని దర్శించుకోవటానికి అసలు సిసలైన ఘట్టం ఈ గర్భాలయం నుంచే ప్రారంభమవుతుంది. గర్భాలయ గుహ ప్రాంగణానికి చేరుకున్న భక్తులు గోవిందా గోవిందా శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః అంటూ నీటిలోకి దిగుతారు. అత్యంత భక్తి శ్రద్ధలతో సాగే ఈ యాత్ర భక్తులలో స్వామివారి పట్ల ఉన్న భక్తి విశ్వాసాలను ప్రస్ఫుటం చేస్తుంది. దట్టమైన చీకట్లతో ఉన్న గుహలో నీరు నిత్యమూ ప్రవహిస్తూ ఉంటుంది. పీకల లోతు వరకు నీటిలో సాగించే ఈ యాత్రలో భక్తులు 300కు పైగా అడుగులు ప్రయాణించి గర్భాలయానికి చేరుకోవలసుంటుంది. స్వామివారిని దర్శించుకునే భక్తులు జాతి మత తారతమ్యాలను విడిచి తండ్రి నరసింహ శరణు శరణు అనుకుంటూ నీటిలో నడుచుకుంటూ ముందుకి కదులుతారు. ఈ నీరు స్వామివారి పాదాల నుంచి ఉద్భవిస్తుందని చెబుతారు. ఇలా 300 అడుగులు నీటిలో నడుచుకుంటూ వెళ్లిన భక్తులకు గుహలో గర్భాలయం దర్శనమిస్తుంది. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయా ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. ఈ గర్భాలయానికి చేరుకున్న భక్తులకు కుడివైపు భాగంలో మహేశ్వరలింగం ఒకటి దర్శనమిస్తుంది. ఇక్కడ కొలువైన పరమేశ్వరుడు ఈ ఆలయానికి వచ్చే భక్తగణానికి కావలసిన ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడని చెబుతారు. గర్భాలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడ ఈ మందిరంలో ఉన్న మహేశ్వరలింగాన్ని భక్తితో దర్శించుకొని తండ్రి పరమేశ్వర మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ చేతులు జోడిస్తారు. అనంతరం నరసింహస్వామి వారి గర్భాలయానికి భక్తులు చేరుకుంటారు.
ఓ అద్వితీయమైన అనుభూతిని కలిగించే గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన నరసింహస్వామి వారి దివ్యమంగళ సాలగ్రామ శిలారూపాన్ని దర్శించుకుని నమో నారసింహ శరణు తండ్రి శరణు. ఈ నరసింహస్వామి వారి ఆలయమున్న ప్రాంతం మంగళపేటగా పిలుస్తారు. స్వామివారు ఇక్కడ జలములో ఉద్భవించారు కాబట్టి జల నరసింహస్వామిగా, జరణీ నరసింహస్వామిగా భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణములో ఉన్న ఇతర దేవీ దేవతల ఆలయాలను సందర్శించి తరిస్తారు. ప్రధానాలయం వెలుపలి భాగంలో భక్తులకు విఘ్న వినాయకుని మందిరం దర్శనమిస్తుంది. ఈ మందిరంలో కొలువైన విఘ్న వినాయకుడు భక్తులకు ఎలాంటి విఘ్నాలు లేకుండా కాచి కాపాడతాడని భక్తులు విశ్వసిస్తారు. అనంతరం భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో వెలుపలి భాగంలో ఉన్న హనుమంతుని మందిరానికి చేరుకొని స్వామిని భక్తితో సేవించుకుంటారు. తరువాత ఈ మందిరానికి సమీపంలోని సంత్ మాణిక్ ప్రభు మందిరానికి చేరుకుంటారు. సంత్ మాణిక్ ప్రభు ఈ మందిర ప్రాంగణంలోనే స్వామి కోసం తపస్సు చేసి ఆయన సాక్షాత్కారం పొందారని చెబుతారు. ఆ కారణంగానే దానికి గుర్తుగా మాణిక్ ప్రభుకు ప్రత్యేక మందిరాన్ని నిర్మించారు. దానిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయం వెలుపలి భాగానికి చేరుకుంటారు. ప్రధానాలయం వెలుపలి భాగంలో భక్తులకు వందల కొద్దీ వానరాలు దర్శనమిస్తాయి. స్వామి సన్నిధే తమకు పెన్నిధి అనే రీతిలో ఇక్కడ వానరాలు దర్శనమిచ్చి హనుమంతుని గుర్తు చేస్తాయి. భక్తులకు ఎలాంటి హాని చేయని ఈ వానరాలకు భక్తులు తమ చేతులతో ఆహార పదార్థాలను తినిపించడం చేస్తారు. భక్తులు ఇక్కడకు సమీపంలోని మైలాపూర్కు చేరుకుని ఆ క్షేత్రంలో ఉన్న మైలార్ మల్లన్నను భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. గర్భాలయంలో నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం బీదర్ జిల్లాలోనే ఉన్న మైలారం గ్రామంలో కొలువైన మల్లికార్జున స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. మైలార్ మల్లన్నగా పిలువబడుతోన్న మల్లన్న స్వామి వారి ఆలయం అతి పురాతనమైనది. ఈ ఆలయానికి ఎదురుగా భక్తులకు తీర్థకుండ్ దర్శనమిస్తుంది. ఉత్సవాలు పండుగలప్పుడు భక్తులు ఈ తీర్థకుండులో స్నానాధికాలు చేస్తారు. తీర్థకుండుని దర్శించుకుని శుచి శుభ్రతలు పాటిస్తూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడుతూ ఒక శివలోకాన్ని నిత్యము భక్తులతో రద్దీగా ఉండే మల్లికార్జున స్వామి వారి ఆలయంలో భక్తులు స్తోత్ర జపాలు, పారాయణాలు చేసి స్వామివారి పట్ల తమ భక్తి శ్రద్ధలను చాటుకుంటారు. మధురం మధురం నీ నామం మృదు మంగళధాం నీ పాదం ఆశ్రిత వత్సల రమా ప్రియ నరసవర వందిత నరసింహ మధురం మధురం నీ నామం మృదు మంగళధామం నీ పాదం ఆశ్రిత వత్సల రమా ప్రియ నరసురవర వందిత నరసింహ తన దగ్గరకు ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చిన భక్తులను అక్కున చేర్చుకునే ఆపద్బాంధవుడు నరసింహస్వామి.
ఉగ్ర నరసింహుడుగా లక్ష్మీ నరసింహుడుగా పూజలందుకుంటున్న శ్రీ ఝరణి నరసింహస్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.